చూచితివా హేమమాలిని, చూచితివా? మా కోరిక తీర్చు సుందరీమణులు 1,000,000 మంది కలరే, కానీ మా చిత్తము నీ మనసును హత్తుకున్నదే. నిన్ను మాత్రము విడువనే. రాజా, కులవర్ధనుడు భాండార సంపదతో మా గుహను దాటుతున్నాడు. వానిని నేను రప్పిందును, మీరు ఒప్పింపుడు. కులవర్ధన, ఆకర్ష ఆకర్ష. నా బంగారు తండ్రివి బాబు. అవునమ్మా, నీ పుణ్యగర్భాన జన్మించిన ధన్యజీవినమ్మ. కుమార, ఈ దుష్టుడు లక్ష్మీ భాండారం కోసం మమ్మల్ని బంధించాడు. అవును బాబు, ఆ సంపదనంతా అతనికే ఇవ్వు, లేకపోతే నిన్ను కూడా మాకు దక్కనివ్వడు. గురుదేవ, అల్పమైన ఈ సంపద కోసం అమాయకులైన నా తల్లిదండ్రులను హింసిస్తారా? నన్ను అడిగితే నేనివ్వనా? ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షం వల్ల 1,000,000 సువర్ణ భాండారాలు గైకొనగల శక్తి నాకు లభించింది. స్వీకరించండి గురుదేవ, ఆనందంగా స్వీకరించండి. ఫళారే ఫలవర్ధన ఫల, ఉత్తమ శిష్యుడు అనిపించుకుంటుంది. హేమమాలిని, భాండారం లభించినదే. చక్కదనాల చుక్క పక్కన లేకున్నచో ఐశ్వర్యమదమైన ఆనందమేమున్నదే. నాతో రావే. శిష్యుని ప్రేయసి మీకు పుత్రికతో సమానం. ఇది మహాపచారం, దయచేసి ఆమెను ఆశించకండి. పుత్రిక గురుదేవుని అభిమతమునకు అడ్డు చెప్పుట ఉత్తమ శిష్యత్వము కాదు పులవర్ధన. అధర్మాన్ని నిరోధించలేని చదువుకు సార్థకత లేదు గురుదేవ. పులవర్ధన, గురుదేవ మరొకసారి మనవి చేస్తున్నాను, ఆ సంపదతో సంతృప్తి చెందండి. గురుద్రోహి, మారణ శక్తిని ప్రయోగించుడు, జాగ్రత్త. మీ శిష్యుడనైన నేను మీ శక్తిని ఎదిరించలేకపోతాను. అయినా అంతవరకు రానియవద్దని అర్థిస్తున్నాను. ఓహో, అంతటి వాడవైతివా? కాచుకో. గురుదేవులను ఎదిరించే ఘోర పాపానికి నన్ను ప్రోత్సహించకండి. ఎదిరించి చూడరా, ఏమవుతుందో. ఎదిరించలేక కాదు, విద్యా వినయ సంపదలు సంగిన గురుదేవులని, పెంచి పోషించిన పూజ్యులని ఇంతవరకు కాలయాపన చేశారు. మీరిచ్చిన విద్యను మీరే హరించి నన్ను విద్యా విహీనుని చేసిన మీ దోషాన్ని గణించలేదు. అని ఇప్పుడు మీకై మీరే పోరు కోరుతూ ఉంటే మీ కోరిక తీర్చకుండానూ ఉండలేదు. కానియండి. జై శార్దూల. ఓం శ్రీ శక్తి అయిన మహా. ఇంతటి వాడవైతివా?
ప్రచండ సాక్షాత్తు మహాలక్ష్మి సందర్శన భాగ్యం పొందిన ఆ పుణ్యమూర్తిపై నీ పైశాచిక శక్తులు పనిచేయవు. ఎలా పని చేయవో నేను చూచడం. ఈ ద్రోహి ప్రాణాలు దీనితో నా పేరు ప్రచండుడే. గురుదేవులన్న ధర్మ బుద్ధితో వదులుతున్నా. ఇప్పటికైనా మంచిగా బ్రతికి మా గురుదేవులన్న ఘనత దక్కించుకో. సంజీవి, ఈ దుష్టుని ఇలానే విడువరాదు. లోక కంటకుడైన వీనిని క్షమించడం మహాపాపం. ప్రచండ, నేటి నుండి కూరలు ఊడిన పాము అయి ఆహారమే లేక అరణ్యాలలో అతి నికృష్టంగా జీవించు. కుమారా, రాజదంపతులారా, నాడు నేను చెప్పిన మీ వజ్రనాథ వంశ కులవర్ధనుడే ఈ కులవర్ధనుడు. మహనీయమైన విద్యలు నేర్చి మహాలక్ష్మీ కటాక్షమును పొందిన కుమార, సమస్త లక్ష్మీ భాండార సంపదకు నీవే వారసుడు. చిరయశస్సుతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తివై వర్ధిల్లు నాయన, వర్ధిల్లు.